ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 25వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, శనివారం. తిథి నవమి, రాత్రి 10 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 11 గంటల 35 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుంచి 2 గంటల 21 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 57 నిమిషాల నుంచి 7 గంటల 34 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 6 గంటల 29 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 23 నిమిషాల నుంచి 5 గంటల 9 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 55 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు. ఈరోజు విశేషం సీతానవమి. ఈ వైశాఖ మాసం పవిత్ర నెలలో శనివారం నాడు ఈ సీతానవమి రావడం నిజంగా మన అదృష్టమని చెప్పాలి. శనివారం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏడుకొండలవాడు, అలాగే ఆపద మొక్కులవాడైన ఆంజనేయ స్వామి, శని భగవానుడు. మనకున్న కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనశ్శాంతి కలగాలని ఈరోజు మనం దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తాం. ఇలాంటి గొప్ప శనివారం రోజున సీతానవమి రావడం అనేది ఒక అరుదైన కలయిక. ఇక ఈరోజు అసలైన విశిష్టత సీతానవమి గురించి తెలుసుకుందాం. చైత్ర మాసంలో వచ్చే శ్రీరామ నవమిని మనం ఎంత ఘనంగా, ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామో ఈ వైశాఖ శుక్ల నవమి నాడు వచ్చే సీతానవమి కూడా అంతే గొప్పది, అంతే పవిత్రమైనది. ఈ రోజునే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంశ అయిన మన సీతమ్మ వారు భూమి మీద అవతరించారు. మిథిలా నగరపు రాజైన జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించి స్వయంగా భూమిని దున్నుతుండగా ఆ నాగలి చాలులో ఒక బంగారు పెట్టెలో మిలమిలా మెరిసిపోతూ ఆ పసిపాప దొరికింది. నాగలి చాలులో అంటే భూమిలో దొరికింది కాబట్టి ఆమెకు సీత అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు జనక మహారాజు. సీతమ్మ అంటేనే మనకు గుర్తొచ్చేది అంతులేని సహనం, స్వచ్ఛమైన ప్రేమ, గొప్ప త్యాగం. ఒక ఆడపిల్లగా, ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా ఆమె ఎదుర్కోని కష్టాలు లేవు. కానీ ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొని ధర్మాన్ని తప్పకుండా పాటించిన ఆ జగన్మాత పుట్టినరోజు ఈరోజు. అందుకే ఈరోజు మనమందరం పండుగలా జరుపుకోవాలి. అసలు విషయంలోకి వెళ్తే ముందు మా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరి ఇంతటి పవిత్రమైన రోజున మనం ఏవేవో గొప్ప యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మన ఇల్లు, ముఖ్యంగా దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. వీలుంటే గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న సీతారాముల పటం లేదా విగ్రహం ముందు ఒక చిన్న పీట వేసి దాని మీద పసుపు కుంకుమలతో అలంకరించి ఆ పటాన్ని లేదా విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవాలి. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ 2 వత్తులు వేసి ప్రశాంతంగా దీపారాధన చేయాలి. సీతమ్మ వారికి ఎరుపు రంగు లేదా పసుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి గులాబీలు, చామంతి లేదా మల్లెపూలతో అలంకరిస్తే చూసే మన కళ్ళకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. నైవేద్యం కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. రాముల వారికి ఇష్టమైన పానకం, వడపప్పు లేదా చలిమిడి చేసి నైవేద్యంగా పెడితే చాలు. ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్రీరామ జయరామ, జయ జయ రామ అని ప్రశాంతంగా జపించండి. వీలైతే సీతా అష్టోత్తరం చదువుకోండి లేదా మొబైల్లో వినండి. ఈ పూజలో ఇంట్లో వాళ్ళంతా పాల్గొంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఈరోజు శనివారం కాబట్టి సీతారాములతో పాటు ఆంజనేయ స్వామికి కూడా మనసారా ఒక నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఎక్కడ సీతమ్మ ఉంటుందో అక్కడ రాముడు ఉంటాడు. ఆ సీతారాములు ఎక్కడ ఉంటే ఆ రామ భక్తుడు హనుమంతుడు ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. ఆంజనేయ స్వామికి 2 తమలపాకులు లేదా కొద్దిగా సింధూరం సమర్పించి దండం పెట్టుకుంటే మనకున్న శనిదోషాలు, భయాలు ఏవైనా ఉంటే ఇట్టే మాయమైపోతాయి. మనం కేవలం సీతారాములకు పూజ చేయడం వల్ల హనుమంతుని ఆశీస్సులు, శని భగవానుడి దయ అన్నీ మనకు వాటంతటవే లభిస్తాయి. ఇదే ఈ రోజుకు ఉన్న గొప్పతనం. ముఖ్యంగా ఇది కుటుంబానికి సంబంధించిన పండుగ. భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తొలగిపోయి వారి కాపురం సీతారాముల కాపురంలాగా కలకాలం అన్యోన్యంగా ఆనందంగా ఉంటుంది. పెళ్లి కాని పిల్లలకు ఈరోజు సీతారాములను వేడుకుంటే మంచి భాగస్వామి దొరుకుతారు. సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు పిల్లలు పుడతారు. మన కుటుంబంలో ఎప్పుడూ శాంతి, ఆరోగ్యం ఉండి మనం చేసే ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ తల్లి ఎప్పుడూ తన బిడ్డల్లాగా మనల్ని చల్లగా చూసుకుంటుంది. సీతమ్మను తలుచుకోవడం వల్ల, పూజించడం వల్ల ఆమెకు ఉన్నంత అపారమైన సహనం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మన మనస్సుకు కూడా అలవడతాయి.
ఈ సీతానవమి రోజున ఆ వైశాఖ శనివారం నాటి పవిత్ర ఘడియల్లో మనస్ఫూర్తిగా ఆ సీతారాముళ్లను వేడుకుందాం. అదే సమయంలో బయట ఎండలో కష్టపడుతున్న వారికి కాస్త మంచినీళ్ళు ఇచ్చి మనలోని మానవత్వాన్ని కూడా చాటుకుందాం. అప్పుడే మనం చేసిన పూజకు పూర్తి సార్థకత దొరుకుతుంది. మీకందరికీ ఆ సీతారాముల ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు శ్రద్ధతో పనిచేసి లాభాన్ని పొందుతారు. విఘ్నాలు ఉంటాయి. సహనంతో ముందుకు వెళ్తే విజయం లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తోంది. వ్యాపార దక్షతతో అధిక లాభాలు వస్తాయి. కొందరి వల్ల ఇబ్బందులు ఉంటాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఆపదలు దరిచేరవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అదనపు ఆదాయం, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా సఫలమవుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వృత్తి వ్యాపారాల మీద మరింత శ్రద్ధ అవసరం. ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపకరిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉత్తమమైన భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. మృదు సంభాషణ వల్ల కలహాలు దరిచేరవు. పరిచయాలు పెరుగుతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. అవరోధాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. మనోబలంతో పని మొదలు పెట్టాలి. విఘ్నాలను తెలివిగా పరిష్కరించండి. లక్ష్యం సిద్ధించే వరకు శ్రమిస్తూనే ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయండి. సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. ఇష్ట దైవారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ కాలం నడుస్తోంది. గతంలో ఆగిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. కొన్ని విషయాల్లో లాభాలు ఉంటాయి. బంధువుల వల్ల మేలు పొందుతారు. ఓ శుభవార్తను వింటారు. శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి కృషి పెంచండి. అపార్థాలకు తావివ్వవద్దు. దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. ధర్మ మార్గంలో కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగులకు వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. వ్యాపార రీత్యా శ్రమ పెరుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. దైవ బలం కాపాడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఐశ్వర్యం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఐటీ వంటి వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. చాలా కాలంగా బాధపెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఒత్తిడిని దరిచేరనీయకండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ బలం పెరుగుతుంది. ఇష్ట దైవాన్ని పూజించండి. అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి. పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. శాంతంగా వ్యవహరిస్తే సరిపోతుంది. లక్ష్య సాధనలో అవరోధాలు ఎదురైనా చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. దైవ బలం చాలా వరకు కాపాడుతుంది. కొంత సమయం ఆధ్యాత్మికంగా గడపండి. ఆర్థిక సమస్యలు ఉంటాయి. జాగ్రత్త అవసరం. శివనామ స్మరణ మేలు చేస్తుంది. కీలక సమయాల్లో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వారసత్వం ద్వారా లబ్ధి పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. దూర ప్రాంతాల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు సఫలమవుతాయి. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక విషయంలో మేలైన ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త.
బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. ధైర్యంగా పని మొదలు పెట్టండి. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. చంచలత్వం లేకుండా ఆలోచించాలి. చెడు ఊహించవద్దు. అపోహ పడేవారు ఉంటారు. పొరపాటు లేకపోయినా నిందలు మోపే పరిస్థితి కనిపిస్తుంది. సమయస్ఫూర్తితో శాంతి లభిస్తుంది. ఒక ప్రయత్నం సఫలమవుతుంది. ఇష్టదైవ స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తుంది. అనుకున్న పనులు త్వరగా లాభసాటిగా పూర్తవుతాయి. దూరమైన వారు దగ్గరవుతారు. పెద్దలు మీ పట్ల అభిమానాన్ని చూపుతారు. కొంత నిరుత్సాహం ఏర్పడుతుంది. దైవ బలం సంపూర్ణంగా రక్షిస్తుంది. గృహ వాహనాది లాభాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి గోచరిస్తుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులు తోబుట్టువుల ద్వారా ప్రయోజనం పొందుతారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తను వింటారు. రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రుబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ధనలాభం సూచితం. వ్యాపారంలో అభివృద్ధి విశేషంగా ఉంటుంది. సన్మార్గంలో ముందుకు సాగండి. మీ వల్ల కొందరికి మంచి జరుగుతుంది. గృహ భూయోగాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. దైవ బలంతో శత్రుదోషం ఆపదలు తొలగుతాయి. లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మబలంతో పనిచేయండి. శీఘ్ర విజయం లభిస్తుంది. గౌరవప్రదంగా కాలం గడుస్తుంది. సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి. ధన బలం పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. అనుకున్న దానికంటే అధిక వ్యయం ఉంటుంది. ఎవరిని నమ్మి ధనం ఇవ్వకూడదు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన సమయం. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇష్టపడిన వారితో పెళ్లి ఖాయమవుతుంది. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ పురోగతిని సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. వాగ్దానాలు హామీలకు ఇది సమయం కాదు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తిని వృద్ధి చేసి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో ఆరోగ్యపరంగా సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. అదృష్ట యోగం ఉంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. దైవ బలం కాపాడుతుంది. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులు త్వరగా లాభసాటిగా పూర్తవుతాయి. దూరమైన వారు దగ్గరవుతారు. పెద్దలు మీ పట్ల అభిమానాన్ని చూపుతారు. దైవ బలం సంపూర్ణంగా రక్షిస్తుంది. గృహ వాహనాది లాభాలు ఉన్నాయి. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. కాలం వ్యతిరేకంగా ఉంటుంది. శాంతంగా ఉండాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. ప్రతి అంశాన్ని లోతుగా ఆలోచించండి. మౌనం మంచిది. కాలం క్రమంగా సహకరిస్తుంది. ధనలాభం ఉంటుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శుభకాలం నడుస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. ఆహార విహారాల్లో క్రమశిక్షణ పాటించడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నా ముందుకు దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతమవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనయోగం ఉంది. ప్రయాణాలు సఫలమవుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. శుభవార్తను వింటారు. ఇష్టదైవారాధనతో శాంతి చేకూరుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనయోగం ఉంది. సంతోషప్రదంగా కాలం ముందుకు నడుస్తుంది. లక్ష్యాన్ని చేరుతారు. దగ్గర వారి నుంచి సహకారం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోండి. స్వస్థాన ప్రాప్తి సూచితం. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్య సాధనకు సమయం కేటాయిస్తే సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యమైన పనుల్లో కొన్ని విజయవంతంగా పూర్తవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని సంఘటనలు మనకు బలాన్ని పెంచుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కాలం సహకరిస్తుంది. ఎటు చూసినా మంచి గోచరిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దల అనుగ్రహాన్ని పొందాలి. సాహస నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగరీత్యా కలిసి వస్తుంది. సమాజంలో గొప్ప కీర్తి లభిస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. పలు మార్గాల్లో సంపాదన వస్తుంది. ఇష్టదేవతను తలుచుకోండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తుంది. సమస్యల నుంచి బయటపడతారు. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని చేరడంలో ఆసక్తిని పెంచండి. విజ్ఞానాలను బుద్ధిబలంతో అధిగమించండి. మనోబలం తగ్గకూడదు. కొందరి వల్ల అశాంతి ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శుభం కలుగుతుంది. మీ వల్ల దగ్గర వారికి మేలు చేకూరుతుంది. శుభకాలం నడుస్తోంది. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడతారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరు ఒత్తిడి తీసుకువస్తారు. అనవసరపు పరిచయాలకు విలాసాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండండి. మనోద్వేగానికి గురవుతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు వస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. కార్యసిద్ధి విశేషం. పలు మార్గాల్లో లాభాలు ఉంటాయి. ఆశయ సాధనలో ముందడుగు పడుతుంది. స్థిరత్వం వస్తుంది. అధికార లాభం సూచితం. వ్యాపార బలం పెరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. చంచలత్వం పనికిరాదు. వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయాలి. శివస్మరణ ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు పూర్తి అవగాహనతో పనిచేయాలి. మధ్యలో ఆటంకపరిచేవారు ఉంటారు. సామరస్య ధోరణితో ముందుకు సాగండి. అవమానాలను తట్టుకొని విజయం సాధిస్తారు. ఒక మేలు జరుగుతుంది. గతం కంటే వ్యయం పెరుగుతుంది. పెద్దల సూచనలు పనిచేస్తాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. మీ స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. కొందరు స్నేహితుల ద్వారా ఉద్యోగపరంగా లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.
ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే మంచిది. తల్లిదండ్రుల నుంచి లేదా తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. మీ నిర్ణయాలను ధైర్యంగా తెలపండి. దేనికి వెనుకాడవద్దు. ఆశించిన ఫలితం వస్తుంది. మొహమాటం పనికిరాదు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. బంధుమిత్రులతో ఆనందించే అంశాలు ఉంటాయి. ఇంట్లో వారి ద్వారా మంచి వార్తను వింటారు. వ్యాపార రీత్యా జాగ్రత్త పడాలి. తెలియని వారితో చనువు మంచిది కాదు. ఈశ్వర ధ్యానం శుభకరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. మంచి మనస్సుతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం ప్రకటించండి. చెడు భావనలు కలిగించేవారు ఉంటారు. వాదాలకు దూరంగా ఉండాలి. శుభం జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సిద్ధిస్తాయి, కానీ చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ పరంగా మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దురాశ అత్యాశలను త్యజించాలి. ఖర్చులను తగ్గించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. శుభాలు జరుగుతాయి. త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. పని మీద శ్రద్ధ పెంచండి. ధర్మం ముందుకు నడిపిస్తుంది. చురుకైన నిర్ణయాలు అవసరం. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహాన్ని ఇస్తాయి. అశాంతికి గురి చేసేవారు ఉంటారు. శాంతంగా ఉండండి. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. తొందర వద్దు. మొత్తం మీద ఆనందించే అంశం ఉంటుంది. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో ముందడుగు వేయండి. ఒక మేలు చేకూరుతుంది. దైవ బలంతో ఆపద నుంచి బయటపడతారు. కార్యసిద్ధి లభిస్తుంది. లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. జాగ్రత్త. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. ఆర్థిక ఇబ్బందులు రానియకండి. నిందలు మోపేవారు ఉంటారు. అనుభవజ్ఞుల సూచనలతో విజయం లభిస్తుంది. అప్రయత్నంగా లభ్యమవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్తను వింటారు. ఆర్థిక పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. శత్రువులు దూరమవుతారు. మీ పనితీరుకు తగిన ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఉన్నత ఆశయాలతో ఉత్తమ కార్యాలను సాధించండి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. కోరుకున్నది దక్కుతుంది. మిత్రులకు తోడ్పాటునందిస్తారు. తొందరపాటు వల్ల పొరపాటు జరగకుండా సంయమనాన్ని పాటించండి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్ట దేవతను ధ్యానిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశి.
ఈరోజు ఈ రాశి వారికి భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. మనోబలం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. సాహస నిర్ణయాలు ముందుకు నడిపిస్తాయి. దైవానుగ్రహంతో ఒక మేలు జరుగుతుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆహ్లాదభరితంగా గడుస్తుంది. ఉపద్రవాలు కలిగించేవారు ఉంటారు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ రంగాల్లో ఓర్పు సహనం అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలను అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార యోగం ఉంటుంది. ఆర్థికంగా శుభకాలం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో స్పష్టత లోపిస్తుంది. దగ్గర వారి సూచనలు తీసుకోండి. పట్టువిడుపులతో లక్ష్యం సిద్ధిస్తుంది. మనోబలం అవసరం. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఓర్పు వహించాలి. ప్రసన్నంగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆంజనేయ స్వామిని స్మరించండి. శక్తి పెరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.